హలో మంత్రి గారు నమస్కారం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మన మన బీసీ బిడ్డ ఔటా అధ్యక్షుడిగా ఉన్నాడు మనోహర్ అని. మనోళ్లకు ప్రమోషన్లు కావాలని అడిగితే ఆయనను సస్పెండ్ చేసింది బీసీ. ఉస్మానియా చరిత్రలో ఫస్ట్ టైం. అదే ఒక రెడ్ ఆయనో వెలమాయనో చేయగలుగుతారా? పట్టించుకోకపోతే మనల్ని ఎట్లా సస్పెండ్ చేస్తారన్నా? నేను వచ్చిన వీసీ ఛాంబర్ లో కూర్చున్నా. ఇప్పుడు వీసీ లేడు వీసీ లేడు మాట్లాడండి అన్న మీరు ఒకసారి వీసీ గారితో. కాదు, ఎవరున్నారు ఇప్పుడు? ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? యోగితా రాణా అంట. ఉస్మానియా యూనివర్సిటీలో జనరల్లీ ఎనీ ఎంప్లాయీ రైట్ టు ఆస్క్ దేర్ ప్రమోషన్ సిస్టమ్ యాజ్ పర్ రూల్ ఓన్లీ. అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ మనోహర్ అని నా కాంటెంపరీ నేను యూనివర్సిటీలో చదివించాను. అండ్ బ్యాక్వర్డ్ ప్రమోషన్స్ పెట్టుకోవాలంటే వైస్ ఛాన్సలర్ సస్పెండ్ చేసినట్టు అనంతరం కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది. ఇది సీరియస్ రీజన్ ఓకే, బట్ ప్రమోషన్ అనేది ఇష్యూ మీదనే ఒకసారి వెరిఫై చేయమని మీరు ముందు చూస్తున్నాను. మరి ఒక చేసి చెప్పినట్టు అయిపోతుంది కదా. అంటే ప్రమోషన్ అనేది సస్పెండ్ చేయడానికి తప్పు చేయాలని అడిగింది మనోహర్. అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ మనోహర్ his name is Manohar. Usmania University Professor. President. Out. అన్నా ఇప్పుడే పంపిస్తా, వీసీ నెంబర్ కూడా పంపిస్తా. అదే ఓకే సరేనా? ఓకే అన్న, ఎవరైనా ఎవరున్నారా? ఆయన ఎవరున్నారు? సెక్యూరిటీ వాళ్ళు ఎవరున్నారు? ఎవడా ఆపిన డెస్క్ ఎవడాడు? సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరు? ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఏమన్నా వీసీ అయ్యా జాగిరా? నువ్వేమన్నా మీరు ఏం జాబు? నువ్వెందుకు వచ్చినావు? తెలిసినా ఎవరన్నా? అది లైన్ లో గేట్ కాడ ఉండట. ఎవరు ఆపిన ఆత్మడు ఇవ్వడానికి పట్టుకరా ఆయన నట లోపల రానియొద్దని బీసీ అయ్యా జాగిరా ఇది మన ఏడు వీసినారేడి. అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆపిరా మీరు? ఇప్పుడు ఆపిరా మీరు? ఎందుకు ఆపుతారు? ప్రొఫెసర్ ఎందుకు ఆపుతారు బీసీ ఛాంబర్ లోకి? ఎవరు మనోహర్ గారు ఆపిరా? ఎక్కడ నిచ్చుకొని ఎవరన్నా ఇచ్చుకొని ఇక్కడ ఏం లేదా ఇక ప్రజలకి? ప్రొఫెసర్ అందరూ పెద్ద అందరు కలిసి ఎందుకు రాడా?
అందుకే ఈ సెక్యూరిటీ అంటే ఈ లంగా కథ అని పడ్డా. పోతవులే కానీ ఈ సెక్యూరిటీ ఇది కూడా ఎందుకు చూడాలి యాక్చువల్ గా ఇది ఏంటి ఏజెన్సీలు ఏంటి ఈ కథ ఏంటి కూడా చూడాలి. ఎవరికి ఇష్టం ఉన్నాడు వాళ్ళకి సెక్యూరిటీ ఏజెన్సీకి ఇచ్చుకొని ఇలాగే కథలు పడుతుంది. పైకి ఆర్డర్ ఉంటేనే చేస్తారు. బైక్ ఆర్డర్ అయినా బిల్డర్ అయినా కేటీ రామారావు ఏం చేసిన యాక్చువల్గా ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉంటే 208 మంది మొత్తం కథం చేసి 20-25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను తీసేసినా తీసేసి ఇప్పుడు కొత్తగా వాళ్ళకి 8,000 రూపాయలు జీతము వీళ్ళకి 20,000 రూపాయలు జీతం. లంగ కథ లేకపోతే ఏంటి ఇవి ఇన్సెంట్ కాపాడినట్ట ఇప్పుడు పీక్ పడేసింది ఏముంటుంది ఇంకా ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు. 20 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నాం రిజిస్టర్ సార్ బులాయ్ భాయ్ రిజిస్టర్ సార్ ఇప్పుడు నగరానికి బంద్ అయ్యింది. ఎంపీ రిజిస్టర్ సెక్యూరిటీ అంత ఇంత మాట్లాడుతున్నాయంట. అదే రాహుల్ ఫోన్ చేస్తే సస్పెండ్ చేస్తే రాని కదా సార్ మీకు తెలుసు కదా ఎట్లా ఎంత గౌరవం ఇష్టం మీకు. గవర్నమెంట్ నాకు తెలియదు మీరు వచ్చిన అంటే సస్పెండ్ అయితే మేము టీచర్లం కాదా సస్పెండ్ చేసినంత మాత్రం అది ఇష్టరాజ్యంగా సస్పెండ్ చేసుకుంటున్నారు. ఓకే మన బీసీ బిడ్డ ప్రొఫెసర్ ఉంటే అవుటా అధ్యక్షులుగా ఉండి హక్కుల కోసం డిమాండ్ చేస్తే ఆయనని సస్పెండ్ చేసి శతగోస పెడుతున్నారు ఒక బీసీ బిడ్డను ప్రొఫెసర్ ను. నీకు పెడతా ఇమ్మీడియట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరున్నారో మాట్లాడండి. ఒక ఈ ప్లేస్ లో ఒక రెడ్ ఎవడో ఒక ఓసీ ఎవడో ఉంటేనే ఎవరు సస్పెండ్ చేయగలుగుతారన్న బీసీ వాళ్ళు అల్కా దొరికినారు. పంపిస్తారు చూడన్న యోగిత రాణ గారితో మాట్లాడండి. అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ టీచర్లందరికీ ప్రెసిడెంట్ తొక్కల కొడుకుని ఒక్కొక్కరు కూడా వస్తే రకాలు చేసి ప్రిన్సిపల్ సార్ నాట్ పర్ రాష్ట్రం మెసేజ్ ఏంటంటే ఇప్పుడు ఫోన్ నడుస్తున్నట్టు 3 ఆంధ్రప్రదేశ్ కూడా ఇట్లేదు భయపడేది. 3 రోజులు చెప్పెట్టిండు వాళ్ళ రానియొద్దు లోపలికి బండి రమ్మను పేరు ఇచ్చి పెట్టిండంట. ఆయన లేదు సార్ పోనీకి లేదు మీరు అని చెప్పి అడ్డంలో పడ్డారు నాకు కూడా సర్ప్రైజ్ వాళ్ళ ఏ జాగిరాదు రాడా ఇష్టాలు ఉన్నాయి రమ్మంటాడు. ఎవరు లేరా చెప్పు ఆయన ఇంతసేపు ఉన్నారన్నారు ఇప్పుడే బయటికి పోయినా అని చెప్పి ఇప్పుడే ఉన్నారు వస్తున్నారు సార్ అదే ఇందాకుంటే వాళ్ళకి కథ లేకపోతే ఏంటి ఇవి? నిజంగా ఎందుకు మారిపోయింది అన్నట్టు ఒకరైతే మారిపోతుంది. ఏం అరాచకం ఇది. జాగిరైతే ఆ? లేదు మీరు ఇక్కడ వచ్చి కదా అక్కడికి అంత బలం అంత మనం బాగాలి. సార్ నమస్తే సార్. ఇది ఎనర్జీ గారు నల్ల సార్ వచ్చారు సార్. బీసీ సార్ చామన్ సార్ మిమ్మల్ని సార్ అటు పోయినాయి సార్. నాకు మిమ్మల్ని కలుస్తాను అమ్మారెడ్డికి వీసుండడేమని చెప్పి సార్ చేస్తున్నాను ఆపుతుర్రని చెప్పి. ఇగో రాహుల్ సెక్యూరిటీ 11:32 11:32 చేసిన ఇగో ఇప్పుడే వచ్చింది. అట్లా కాదు ఏమైనా ఉంటే మాట్లాడాలా ఇక కూర్చొని చెప్తాం కదా ఏమైనా ఉంటే మేము మరి ఇదేంది క్రిమినల్స్ మేము ఇప్పుడు చేసిందే తప్పుదారిన సస్పెండ్ చేసుకుంటాం మళ్ళీ దీనికి నకరాలు అర్థం కాదు. ఇంకోటి నేను క్రిమినల్ నన్ను లోపల రానియకుండా ఉండడానికి చేసిందే తప్పు మిస్కండక్ట్ అంటారు. మళ్ళీ మీది మిస్కండక్ట్ కాదు ఇది అంతా మొత్తం నాన్ మిస్కండక్ట్ తర్వాత కదా. కన్విక్ట్ అయినోడు కూడా ఈడ కాబట్టి హైకోర్టు హైకోర్టు సుప్రీం మిమ్మల్ని మామూలుగా కాదు ఫుట్బాల్ ఆడతాం నేను ఏమనుకుంటావు మా పారిపోతారు అట్లా. నేను ఒక ఎమ్మెల్సీని వచ్చి కూర్చున్నా ఇక్కడ ప్రజా సమస్యల మీద
అట్లా పారిపోతారా? ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఇట్లా? ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఒక ప్రజాప్రతినిధి వస్తే కూడా మీకు విలువ లేదా? ఆయన రప్పిస్తాం, నేను యాడికి రప్పియాలో ఆడికి రప్పిస్తా. ఏం అల్కా దొరికినా మా బీసీ ప్రొఫెసర్లు ఏమన్నా రానియకపోయేదాన్ని మీ నాయన యాడికి ఏమన్నా పైసలు కట్టే? ఈ ఉస్మానియా యూనివర్సిటీ మీ నాయనయా, మీ తాతయ్య, లేకపోతే ఆ రిజిస్ట్రార్ గారు తెచ్చిందా? ఇప్పుడు తప్పించుకున్నాను కదా, చూస్తా, నేను కూడా చూస్తా, చూపిస్తే ఎట్లుంటుందో దీనికి. బీసీ ప్రొఫెసర్ల తెరువు ఎవరు వచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ మాట చెప్పు మీ ఈసీ గారికి, రిజిస్టర్ గారికి. ఊరుకునే పైనుంచి ఆదేశాలేందా? పైనుంచి ఆదేశాలు పైన అంటే ఎవడు? మొగుల మీద ఎవడు? ఏమే కదా, ప్రజలమే కదా. నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాను. రాష్ట్రం అంతా ఇటు తీస్తాను చూడు. అడుగు ఎవరు ఆపిరు భాయ్ సాబ్ ఆయనని, ప్రొఫెసర్ని ప్రొఫెసర్ లోపల రాని రానే. కారణం ఏంటి? నీకు తెలియకుండా ఎట్లా ఆపుతావు? ఆయన ప్రొఫెసర్ కదనా? ప్రొఫెసరే సార్, నిన్న మాకు చెప్పారు సార్. ఎవరైనా చెప్పిన ఆయన ఎవరు? ఎవరో సార్ చెప్తే ఎవడో చెప్తాను, నేను చెప్తాను ఆయన సార్. మీరు వచ్చి మేము ఆపాం సార్ మిమ్మల్ని. చెప్పడం కాదా, నీకు సర్కులర్ ఉండాలి, నీకు లెక్క ఉంటది. నువ్వు ఎట్లా ఆపుతావా ప్రొఫెసర్? అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్, మళ్ళీ ఆయన అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆయన ఆపమన్నది ఎవరు? ఆయన పేరు చెప్పు నువ్వు. ఇప్పుడు మేము రాగానే బీసీ వారిపోయాడు, రిజిస్టార్ వారిపోయాడు. మీరు ఎక్కడ పోతారో చూడరు. ఇక మీరు ఈ కథలు చేసి మా బీసీ ప్రొఫెసర్లు వెంటబడి ఏమన్నా నగరాలు చేస్తారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఏం మీ తాత జాగిర్ అనుకుంటారా ఏంది ఉస్మానియా యూనివర్సిటీ? ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటారో మేము కూడా చూస్తాం. రాష్ట్రం మొత్తం ఏం చేయాలో చేస్తాం. ఇలా మీరు ఇట్లా తప్పించుకొని పోయారు కదా, మా ప్రొఫెసర్ సస్పెండ్ చేస్తారా? హక్కులు అడిగితే ఆయన అడిగింది ఎవరి కోసం? బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం కాదా? నువ్వు ఎట్లా ఆపుతావా? నీకేం అధికారం ఉందా? ఆపమన్నది ఎవరో కూడా తెలియదు. ఆపమన్నది ఎవరో కూడా తెలియదు. అనామకు నాపితే వేరు, ప్రొఫెసర్ ఎట్లా ఆపుతావు? ప్రొఫెసర్ మళ్ళీ అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్. సారీ సార్, సారీ చెప్పు. ఫోన్ మాట్లాడి రాహుల్ ఏమైంది? కలిపినా కలపకపోయినా మేము రాక తప్పది, ఆయన పనికి ఆక తప్పది. ఇదైతే